హాయ్ ఫ్రెండ్స్, మటన్కి వచ్చిన రేట్ ఎంతనో అడగాలి, మరి తీసుకుపోవాలి, ఇలా ఉమ్మాలి, తినాలి, ఆగం చేయాలి. అన్న రేట్ ఎంత? అరకిలో 400. అరకిలో 400. ఇగో అన్న అదే ఇదే మొత్తం అయితే పావు కిలో. యాదవ్ నమస్తే రా, షాప్ దగ్గర ఓకేరా. ఇట్లా రోడ్డుకి వచ్చిన మటన్ కావాలని ఓకే. రాయేష్ కాడ, రాయేష్ థియేటర్ వెనుక ఉన్నది. అన్న ఇటు పెట్టు, కొంచెం నెక్కి కూర్చొని అదంతా నాకు అనుకున్నారు, నాకు పావు కిలోనే. అన్నట ఫేమస్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ఆర్ మటన్ షాప్ మన రాయల్ థియేటర్ దగ్గర గోదావరికి అని. బ్రాండెడ్ ఫ్రెష్ మటనా? నేను షాపు మేకైతే 700. ఫ్రెష్ మేట్. ఇప్పుడు మన పెద్దలు గౌరవ గూడెం శంకరన్న కూడా విచ్చేసారు, వారికి కూడా స్వాగతం. నల్లి బొక్కు ఉంది. అన్న నల్లనా గోట నాకు పెద్ద ఎందుకు కాలేయాలా? సండే అంటేనే మటన్ ముక్కలు చూడే. చూడండి జనాలు ఎట్లా వస్తున్నారు. మనం అయితే తీసుకొని పోదాం ఇక. ఇటు పెట్టు. లెగ్ పీస్ అట. చాలా ఫ్రెష్ ఉన్నది, బాగుంది. ఫ్రెష్ మటను తెచ్చిన కదా ఇప్పటిదాకా కడిగేస్తుంది మళ్ళీ. చిన్నగా కడిగేసుకోవాలి. మళ్ళీ ఇంట్లోనే ఎత్తాంది, ఒక సైడ్కి ఎత్తాను, ఇట్లా కిందికి పెట్టు. అదే ఇంట్లోనే కొంచెం సైడ్కి ఎత్తాను. ముక్క కనబడలేదు, కిందికి కనబడతాను. మటన్ అయితే ఇగో పొయ్యి మీద పెట్టుకున్నా, ఉడికించుకుంటానా. నాకైతే ఇక ఉడికి అంది వండరాదండి, అది చాలాసేపు ఉడుకుతుంది కదా. ఇక మా ఆయన మంచిగా గడకచ్చిండు, గ్యాస్ మీద పెట్టిండు నీళ్ళు పోసి. మటన్లకు మసాలాను అయితే తయారు చేస్తాను. అందులోకి ఏమేమి తీసుకుంటానో చెప్తాను చూడండుల్లా. కుడుక, గసాల, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బగార్పత్త, సాజీరా, జీలకర్ర, ఇవన్నీ వాడితే మంచి మసాలా తయారవుతుంది. మటన్లో వేసుకొని గుమ్ముడే. ఒకటి మిస్ అయింది, మిరియాలు కాదు ధనియాలు అట. మిరియాలు వేయకన్నా కారం అవుతుందని.
మసాలాలో కొంచెం ఉల్లిగడ్డలు వేసింది గ్రేవీ కోసం. ఇవి ఇప్పుడు పడతాను చూడండి. ఏమైందో ముఖం మీద పడితే అయిపో అసలు. చెప్పు. ఇగో 4-5 సార్లు పట్టిన వాళ్ళు అయింది. ఏం చేయాలి, అట్లా అవుతుంది. సక్సెస్ అయితే అయింది మసాలా. ఫ్రెండ్స్, పచ్చి మటన్ అయితే ఉడకబెడుతుంది. ఇంకో ఇటేమో బియ్యం పెట్టింది. మటన్ ఏమో బాగా ఉడుకుతుంది చూడండి. అటు మటన్ ఉడుకుతుంది, ఇటు టమాటాలు కొత్తిమీర ఉల్లిగడ్డ కట్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక బౌల్లో ఆయిల్ పోతుంది, ఉల్లిగడ్డలు ఎత్తుంది, అంత ఇముదా అన్నాయి ముఖం మీద. దూరం ఉండే అసలే మానే. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంపుకోవాలి కదా. నాకు కూడా తెలుస్తుంది అన్నుడు. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలను మటను బాగా ఉడికింది. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వేసుకున్నా. చూడండి, ఇగో పసుపు, ఉప్పు, అల్లం వేసుకున్నా. పసుపు, ఉప్పు, అల్లం మంచిగా కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత ఇందులో టమాటాలు వేస్తున్నా. టమాటాలు వేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం ఉడకనివ్వాలి, ఎందుకంటే ఈ కారం అనేది ముక్కలకు పట్టాలి. కొంచెంసేపు వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే మంచిగా కారం వేగిపోయింది, కొంచెం ముక్కలకు పట్టింది. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందాం, ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మటన్ కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకున్నా. ఇది ఉడుకుతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత, కొంచెం వాటరు అనేది మసిలిన తర్వాత కొత్తిమీర, మసాలా వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి. మటన్ అయితే ఉడుకుతుంది. ఇక రొట్టెలు చేద్దామని పిండి విసుకుతుంది, గోధుమ రొట్టెలు. మటన్లోకి మటన్ కూర, గోధుమ రొట్టె స్పెషల్ ఇవ్వాలి అన్నట్టు. సండే స్పెషల్ ఇదే. చూడండి ఎట్లా విసుకుతుంది. నా అసలు పనే చేయని, అది పిండి కూడా విసుకనియదు నన్ను.
ఎందుకంటే నా కండలు అవలా కండలు పెరుగుతాయేమో అనుకోను కావచ్చు. పిండి ముద్దలు అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడైతే చపాతీలు వేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ చిన్న చిన్నవి చేసుకుంటా. ఏంటంటే వీటి మడత రొట్టె చేస్తా అన్నట్టు, వాటికి చిన్న చిన్నగా ఇట్లా వేసుకొని ఫస్ట్ చిన్న చిన్న వేసుకొని మడత రొట్టెలా అవుతుందట. తర్వాత ఆయిల్ పెట్టి మడత ఎత్తే మడత రొట్టె అవుతుంది. ఆయిల్ పెట్టి మడత రొట్టె వేస్తే మడత రొట్టె అవుతుంది. ఏమో మా ఆవిడ చిన్నగా మాట్లాడుతుంది, అందుకే మళ్ళీ నేను గట్టిగా చెప్తాను. ఒక్క నిమిషంలో ఒకటే నిమిషంలో నాలుగు వేసింది. ఆల్రెడీ నేను పిండి విసుకున్నాను కాబట్టి మెత్తగా ఉంది. ఇలా ఆయిల్ పెట్టి ఇట్లా మలిచి, తర్వాత ఇంకొంచెం ఆయిల్ పెట్టి ఇలా మడత పెట్టి అప్పుడు చపాతీ వేసుకుంటే మడత రొట్టె రెడీ. అన్నిటికి ఇట్లనే ఆయిల్ పెడతానా. ఇవ్వండి, ఎసరంతా తిగ్గింది, కూర అయితే దగ్గర పడ్డది. ఇందులో ఇప్పుడు మసాలా వేస్తాను. కొత్తిమీర మసాలా, ఉప్పు కలిసిందా చూడు, కొత్తిమీర ఓకేనా. కొత్తిమీర వేస్తున్నా. ఇక కర్రీ అయితే రెడీ అయిందండి. ఇక చపాతీ వేసిన అవి కాలవాలి. ఒక 5-6 రొట్టెలు అయితే అయినాయి. ఇప్పుడు ఇక తయారు చేస్తుంది అన్నట్టు, కాలుస్తుంది. ఫస్ట్ రొట్టెనైతే రెడీ అవుతుందండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసిన లైట్గా. రౌండ్గానైతే రాలే, 16 వంకలు వచ్చింది. కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. తర్వాత చపాతీ కూడా రెడీ అయింది. ఇప్పుడు తింటున్నాము. వేడి వేడి మటన్ కర్రీ విత్ చపాతీ. ఫ్రెండ్స్, ఇగో మటన్ కర్రీ విత్ చపాతీ.
సూపర్ ఉంది కాంబినేషన్. ఉప్పు కలిసిందా? కారం సరిపోయిందా? ఒక పీస్ తింటు మంచిగా ఉడికిందా? మస్తు ఉడికింది, సూపర్ ఉన్నది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందా? పక్క కనబడతాను ఆవిడ, అది పక్క కనబడతాను. సూపర్, అద్భుతం. అద్భుత. మస్తున్నది. మా ఆయనకి చపాతీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పూరీల కంటే ఎక్కువ చపాతీలు తింటాడు, అందుకోసమనే చపాతీ చేసిన. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ కూడా చేయండి దోస్తులు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం ఆల్వేస్ ఎల్లప్పుడూ కలకాలం తీస్తూనే ఉంటాం. ఓకేనా దోస్తులు? ఓకే, మీ ఇస్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్ బాయ్.